శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి అక్టోబర్ 31, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే రీసెంట్గానే మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కువైట్లో బ్లడ్ టెస్టులు రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిపోర్ట్లని తారుమారు చేసినందుకు గాను కొంతమంది వ్యక్తుల్ని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించిన కేసులో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం వాళ్ళకి జైలు శిక్షలు అయితే విధించింది. సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి జనరల్గా ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారో అది ఖాదీం వాళ్ళు కావచ్చు, సున్ కావచ్చు, ఎవరైనా సరే కువైట్కి వచ్చిన తర్వాత వాళ్ళు మెడికల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మెడికల్ చేయించుకున్నప్పుడు అక్కడ కొన్ని టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత ఖాదీం వాళ్ళకైతే ప్రతి సంవత్సరం అంటే వాళ్ళు సాఫర్ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిసారి అకామా రెన్యువల్ చేసుకునేదానికి ముందు వాళ్ళు మెడికల్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు కువైట్లోనే ఉండి సాఫర్ వెళ్ళకుండా ఉంటే అవసరం లేదు, కానీ సాఫర్ వెళ్ళొచ్చుంటే మాత్రం తప్పనిసరిగా నెక్స్ట్ రెన్యువల్కి వాళ్ళు మెడికల్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మెడికల్ చేయించుకునేటప్పుడు ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక అది కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఆ మెడికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి అకామా తగలదు. అయితే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే కొన్ని మెడికల్ రిపోర్ట్లని తారుమారు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి కుమ్మక్కై ఈ దళారులు మధ్యలో ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళతోటి, ముఖ్యంగా ఈ టీబీకి సంబంధించినవి, అలాగే హెచ్ఐవికి సంబంధించినవి, అలాగే హెపటైటిస్ వైరస్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించిన టెస్టులని తారుమారు చేశారు. అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు కదా బ్లడ్, ఆ బ్లడ్ కలెక్ట్ చేసిన ప్లేస్ నుంచి అవి టెస్ట్కి పంపించే ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి అవి అక్కడికి వెళ్ళే లోపు మధ్యలోనే ఆ బ్లడ్ శాంపుల్స్ అనేది తీసి వేరే శాంపుల్స్ అక్కడ పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ఆ రిపోర్ట్ అనేది తారుమారు చేయడం జరిగింది. అయితే దీనిపైన ఎక్కడో ఒక అనుమానం అయితే వచ్చింది అధికారులకి. దాంతో ఆ మెడికల్ టెస్టులు ఎవరెవరికైతే నిర్వహించారో వారందరిపైన మళ్ళీ టెస్టులు అయితే నిర్వహించడం జరిగింది. ఆ టెస్టుల్లో దొరికిపోయారు. సో మొత్తం 9 మంది ప్రవాసీలు అంటే వలసదారులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు 9 మందికి సంబంధించినటువంటి నమూనాల్లో తేడా ఉన్నట్లు వీళ్ళు గుర్తించారు. సో దీంట్లో ఈ 9 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసినటువంటి అధికారులు అంటే ఈ డాక్టర్లు కావచ్చు, మిగతా వాళ్ళు ఉంటారు కదా అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, సో అలాంటి వాళ్ళు కొంతమంది పైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ వలసదారుల్లో 9 మంది పైన ఏదైతే కేసులు నమోదయ్యాయో అందులో 5గురిని అయితే కనుక పట్టుకున్నారు. 4 మాత్రం అప్పటికే పారిపోయారు కువైట్ వదిలి. సో వాళ్ళకి ఎక్కడో అనుమానం కలిగింది. సో ఇంకెక్కడుంటే బాగోదని చెప్పేసి ఈ కేసులు ఏవి బయట పడకముందే, ఈ అరెస్టులు జరగకముందే వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 5గురు ఎవరైతే ఉన్నారో వారిని అయితే పట్టుకున్నారు. సో దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు అయితే ఇచ్చింది. సో కువైట్లో చాలామంది అనుకుంటూ ఉంటారు మనం అక్కడ మెడికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మేనేజ్ చేసుకోవచ్చు డబ్బులు ఇచ్చే అని చెప్పేసి. సో ఇంతకుముందు ఎలా జరిగేదేమో మనకు తెలియదు, కానీ ఇంతకుముందు చాలా వరకు అలా జరిగేటివి కూడా. అయితే ఇప్పుడు అలాంటివి మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. సో చాలా ఈజీగా దొరికిపోవడానికి అవకాశాలు ఉంటాయి. దొరికితే మాత్రం చూడండి, ఇప్పుడు 10 సంవత్సరంలో జైలు శిక్ష. మరి 10 సంవత్సరాలు జైల్లో ఉంటే ఇంకా వాళ్ళు కువైట్లో వాళ్ళ లైఫ్ ఎంత వేస్ట్ అయింటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అలాంటి పనులు పెట్టుకోకండి. ఒకవేళ ఏదైనా మీకు ఆరోగ్యపరంగా ఏదైనా కొద్దిగా తేడా ఉంటే కనుక ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా ఫ్యామిలీతో ఉండండి. అంతేగాని ఇక్కడ ఏదో విధంగా ఉందాంలే అనుకుంటే మాత్రం దొరికితే ఈ విధంగా జైలు పాలవ్వాల్సి ఉంటుంది. కువైట్ గవర్నమెంట్ కువైట్లో పనిచేస్తున్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కొంత రిలీఫ్ అనేది ఉండాలి, మైండ్ కొద్దిగా రిలాక్స్డ్గా ఉండాలి అని చెప్పేసి విజిట్ వీసాలు, అలాగే అంటే ఫ్యామిలీ విజిట్ వీసాలు, అలాగే టూరిస్ట్ వీసాలు, ఇలాంటి వాటిలో కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించింది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పైన ఇంటికి వెళ్ళకుండా పనిచేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతోటి కొంత టైం అయితే గడిపి వస్తుంటారు. అలాంటి వాళ్ళు పర్లేదు. అలా కాకుండా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా ఉండిపోతారు చూడండి. సో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏం చేసింది, విజిట్ వీసాలు, ఫ్యామిలీ విజిట్ వీసాలు అనేటిది ప్రారంభించింది. అంటే పునఃప్రారంభించింది. గతంలో ఉండి మధ్యలో కొంతకాలం ఆపారు, మళ్ళీ ప్రారంభించడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి రావడం వల్ల వీళ్ళకి కొద్దిగా రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఫ్యామిలీని కలిసాం కాబట్టి, సో అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంత ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో కొంత ఆనందం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఆ వీసాలు ఓపెన్ చేసిన తర్వాత చాలామంది ఆనందపడ్డారు. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో అందులో ఒకటి ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ అవుతుంది ఏంటంటే పేరెంట్స్ని పిలిపించుకోవాలనుకుంటారు, తల్లిదండ్రులని. అయితే తల్లిదండ్రుల్లో ఎవరికైనా 70 సంవత్సరాల కన్నా వయసు పైబడినట్టయితే అలాంటి వారికి ప్రస్తుతానికి ఫ్యామిలీ విజిట్ వీసాలు అయితే రావట్లేదు. సో దీనిపైన కొంతమంది అయితే నిరుత్సాహపడుతున్నారు. 70 ఏళ్ళ లోపు ఉంటే కనుక వీసాలు అయితే పుడుతున్నాయి, దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. కానీ 70 ఏళ్ళు పైబడిన వాళ్ళని ఎవరినైనా పిలిపించుకోవాలి అంటే అవి పుట్టట్లేదు. సో దీనిపైన చాలామంది అడుగుతున్నారు. మరి గవర్నమెంట్ దీనిపైన ఏదైనా పాజిటివ్గా స్పందిస్తుంది ఏంటంటే మరి చూడాలి. కువైట్లోని ఫర్వానియా ప్రాంతంలో ఒక షాప్లో అమ్మకూడనటువంటి కొన్ని వస్తువుల్ని అమ్ముతుండటంతో
కువైట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ షాప్ని సీజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అవి అమ్మడానికి ఆ షాప్కి లైసెన్స్ లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ వస్తువులు కువైట్లో అమ్మడానికి నిషేధించారు, ఇక్కడ అమ్మకూడదు వాటిని. సో అలాంటి వాటిని అతను బయట దేశాల నుంచి తెప్పించి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా సెక్సువల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి అమ్ముతున్నాడు. అతనికి యాక్చువల్గా అమ్మడానికి లైసెన్స్ లేదు, అలాగే వాటిని కువైట్లో అమ్మడానికి పర్మిట్గా లేదు, వాటిని నిషేధించారు కువైట్లో. అలాంటివి ఆయన అమ్ముతుండడంతో అతను అదుపులో తీసుకున్నారు. అలాగే ఆ షాప్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా, నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా ఎవరైతే పౌరసత్వాన్ని పొందింటారో అలాంటి వారిపైన గట్టి చర్యలు అయితే తీసుకుంటుంది కదా. అందులో భాగంగానే మరికొన్ని కేసుల గురించి ఇతనికి తెలియజేసింది. వీటి గురించి విన్నట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి 4 భార్యలు 49 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అతను పౌరసత్వంలో అయితే నమోదైనది. కానీ DNA టెస్టులో ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి తెలిసింది. సో అక్కడ బయటపడిపోయారు వీళ్ళు. అలాగే ఇంకో కేసులో ఏంటంటే డబుల్ పౌరసత్వం, అంటే ద్వంద్వ పౌరసత్వం. అంటే గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళకి ఇక్కడ కువైట్లోనే ఉంటుంది, సౌదీలోనే ఉంటుంది, అలాగే కువైట్లో ఉంటుంది, దుబాయ్లో ఉంటుంది. అలాగా ద్వంద్వ పౌరసత్వం కలిగినటువంటి ఒక 435 మందికి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించడం జరిగింది. అలాగే ఒక సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయేది విన్నట్లయితే మీరు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. సో అంత పెద్ద ఇష్యూని అయితే కనుక సాల్వ్ చేస్తున్నారు, ఇంకా పూర్తిగా కాలేదు. ఇంకా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంకా దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు. సో ఇంతకీ ఏంటని మనం చూద్దాం. ఆ వ్యక్తి వచ్చి కువైట్లో ఒక ప్రముఖమైన వ్యక్తి, అతని పైన ఎవరికి కానీ అనుమానం లేదు. ఇలాంటి వ్యక్తి అనగాడు ఎవరికి తెలియదు అనమాట. చాలా మంచి వ్యక్తిగా ఎలాంటి అనుమానం లేకుండా ఉన్నారు. సో దానివల్ల ఎవరికి కానీ అనుమానం రాలేదు, మామూలుగా ఉండిపోయేది. అయితే ఎక్కడో ఎందుకో తేడా కొట్టి ఈయనకు సంబంధించిన ఫైల్స్ని పరిశీలించారు. ఫైల్స్ని పరిశీలించినప్పుడు ఇతనికి ఒక 36 మంది పిల్లలు అయితే ఉన్నట్లు రికార్డ్స్లో ఉంది. సో 36 మంది పిల్లలకు సంబంధించినటువంటి వీళ్ళు టెస్టులు, అంటే DNA టెస్టులు ఇలాంటివన్నీ నిర్వహిస్తారు కదా, వాటిలో 16 మంది మాత్రమే జెన్యూన్గా ఈయనకు సంబంధించిన పిల్లలు, అంటే ఈయన యొక్క రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలు ఒక 16 మంది. 36 మందికి మిగతా 20 మంది ఎవరైతే ఉన్నారు, 36 మందిలో 16 మంది ఒరిజినల్, మిగతా 20 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయనకి ఎలాంటి సంబంధం లేదు, ఏ విధంగానూ సంబంధం లేదు. కానీ వాళ్ళు కూడా ఈయనకు సంబంధించినటువంటి కుమారులుగానే పౌరసత్వాన్ని అయితే పొంది ఉన్నారు. మరి అది ఎలాగా? సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అనేది పూర్తిగా కొనసాగించిన తర్వాత తేలింది ఏంటంటే ఈయన పైన ఇప్పటివరకు ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమందో తెలిసిన మొత్తం 953 మంది ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నారు. వాళ్ళ ఈ పౌరసత్వం పోతుందా ఉందా అనేటటువంటి దానిపైన ఒక సందేహంతో ఉన్నారు. వీళ్ళందరిలో కూడా ఎవరెవరు ఉన్నారంటే ఆయనకు సంబంధించిన భార్యలు, ఒకరు కాదండి చాలామంది భార్యలు ఉన్నారు. భార్యలు, అలాగే కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, మునిమనవరాళ్ళు, ఇలా మొత్తం అంతా కూడా చూసుకుంటే ఒక 953 మంది ఉన్నారు. అలాగే ఈ కుమారులతో కూడా కలిపితే కనుక అలాగే కొంతమంది చనిపోవడం జరిగింది. అందరినీ కూడా మనం కలుపుకున్నట్లయితే 1024 మంది ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ. 1024 మంది. ఒకసారి లెక్కేసుకోండి. ఒక వ్యక్తి నకిలీ పౌరసత్వాన్ని కలిగి 1024 మంది కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఇచ్చాడు. సో ఏంద నకిలీ కాబట్టి ఇప్పుడు వాళ్ళందరిది కూడా డౌటే, వాళ్ళందరికీ కూడా పోతాయన్నమాట. సో దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇది ఇంతేనా, ఇంకా ఏమన్నా ఉందా అనే దాని గురించి దర్యాప్తు అనేది కొనసాగుతుంది. సో ఏదైనప్పటికీ ఇప్పటి వరకు కువైట్లో పౌరసత్వాన్ని రద్దు చేసిన వాళ్ళు ఇది చాలా పెద్ద కేసు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ యాదవ్ సంఘం వాళ్ళు ఖైతాన్లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఆవరణలో వీళ్ళు నిర్వహించినటువంటి కార్తీక మాస వనభోజన మహోత్సవం ఏదైతుందో అది చాలా అంగరంగ వైభవంగా ఇవాళ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, వీడియోలు మీకు నేను రేపటి వీడియోలో మీకు పూర్తిగా అందిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి అవిన్యూస్ ప్రాంతంలో ఒక పర్సు దొరికిందని చెప్పేసి అంటున్నారు. ఆ పర్సులో సివిల్ ఐడి కార్డు, అలాగే కొంత డబ్బులు, మిగతా కార్డులు అంటే ATM కార్డులు ఇలాంటి కార్డు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక మహమ్మద్ సాలియా అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మహమ్మద్ సాలియా అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి. ఆయనకి సంబంధించినటువంటి పర్సు మరియు సివిల్ ఐడి కార్డు ఇలాంటివన్నీ కూడా మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పండి. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి కూడా ఒక పర్సు దొరికింది. ఆ పర్సులో సివిల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లు, అలాగే ATM కార్డులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక హరి మందల అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే హరి మందల అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి చెప్పండి. ఆయనకి సంబంధించిన పర్సు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకొని చెప్పండి. అలాగే ఇవాళ
హర్ష అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి రేణుక మరియు వెంకటేష్ గారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 288 రూపాయలు ఒక పైసా, అంటే 288 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా తగ్గిందని చేస్తున్నామని చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 36 దినార్ల 404 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 39 దినార్ల 699 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకోసం జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి.